మాట నిలుపుకున్నారు రేవంత్ రెడ్డి. ఓయూకు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకెక్కారు. ఉద్యమాల గడ్డపై మాట నిలుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కారిక. విద్యార్థులు అధ్యాపకుల సూచనలతో వర్సిటీ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంగా ఉందని అన్నారు రేవంత్. 1000 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు అయితే చేశారు. 3 నెలల క్రితం ఓయూలో సీఎం రేవంత్ పర్యటన జరిగింది. ఓయూ అభివృద్ధికి నిధులు ఇస్తానంటూ కూడా గతంలో హామీ ఇచ్చారు, నేడు నెరవేర్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మాట ఇవ్వడమే కాదు దాన్ని నిలుపుకోవడం కూడా కొందరికే సాధ్యమవుతుందని కూడా ఓయూ స్టూడెంట్స్ అంటున్నారు. అందులో రేవంత్ రెడ్డి ముందుంటారంటూ కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. 1000 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి అది ఒట్టి మాట కాదు, చేసి చూపించారు రేవంత్ రెడ్డి అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, దీనికి సంబంధించి మొత్తం కూడా యూనివర్సిటీ ఓయూ యూనివర్సిటీ ఎప్పటి నుంచో అంటే గత తెలంగాణ వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలు కూడా అభివృద్ధికి నోచుకొని ఓయూ యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా ఎప్పుడెప్పుడు డెవలప్ అవుతుందా, ఇంకోటి జాబ్ క్యాలెండర్ గురించి వెయిట్ చేశారు. ముఖ్యమంత్రి గతంలో కూడా ఎప్పుడు కూడా అంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో అటు కేసీఆర్ ఎప్పుడు కూడా ఇంత అఫీషియల్ గా ఎప్పుడు రాని పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఓయూ విద్యార్థులు కావచ్చు అందరూ కూడా ముఖ్యంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో 2000 ఏదైతే దీనికి సంబంధించి ఆగస్టులో మొట్టమొదటిసారిగా ఆయన ఆగస్టులో అడుగుపెట్టి అంటే ఓయూకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు ఏమేం కావాలి అని చెప్పేసి దాదాపు 2-3 గంటల పాటు అక్కడ మొత్తం వీసీతో కావచ్చు అక్కడ ఉన్న ప్రొఫెసర్లతో కావచ్చు ఇంటరాక్షన్ అయ్యి ఏమేం కావాలి అని మొత్తం కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ 3 నెలల తర్వాత ఆ ప్రణాళికలో భాగంగానే 1000 కోట్లు మంజూరు చేసి దాన్ని జీవో కూడా ఈ రోజు పాస్ చేశారు. దానికి సంబంధించిన చెక్ కూడా పాస్ చేశారు. సో మొత్తానికి అక్కడ వైస్ ఛాన్సలర్ వీసీ కావచ్చు, ప్రొఫెసర్ కాసిం సార్ కావచ్చు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ వచ్చిన పరిస్థితులు లేవు, కానీ ముఖ్యమంత్రి హోదాలో మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. సో చాలా మంది అంటే ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలంతా కూడా చాలా అంటే భావోద్వేగానికి గురయ్యారు. అంటే ముఖ్యమంత్రి హోదాలో రావడం, ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట ఇవ్వడం, మాట నిలబెట్టుకోవడం, ఆయన విజన్ ని చాలా మంది ప్రశంసిస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఎట్లయితే యూనివర్సిటీలు పెద్ద యూనివర్సిటీలు ఒక 4-5 ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఒక 4-5 యూనివర్సిటీలు పెద్ద యూనివర్సిటీలు, దాంట్లో ఒక యూనివర్సిటీ అంటే ప్రపంచ దేశాలకి పోటీగా ఓయూ ఉండాలనేది రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తానికి అయితే ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే కనబడతా ఉంది. యువత, నిరుద్యోగులు అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థుల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత రోజుల్లో ఓయూ నుంచి కావచ్చు లేకపోతే ఇతరత్ర యువత నుంచి నిరుద్యోగుల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా ఉండేటువంటి ఉద్దేశంలో భాగంగా ముందుగా వారినే ఆకట్టుకుంటూ కూడా ఈ చర్యకు పాల్పడ్డారనేటువంటి దానికి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. నిధులు మంజూరు అనేది మామూలు విషయం కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. ఆ కోణంలో చూడొచ్చు అంటారా? ఎస్, నిధులకు సంబంధించి మాట ఇవ్వడమే కాదు, మాట నిలబెట్టుకోవడమే కాదు, అభివృద్ధి కూడా చేసి చూపిస్తాను. దీనికి సంబంధించి 2047 విజన్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. దీంట్లో భాగంగా అసలు మనం ఈ ఓయూని ఎలా తీర్చిదిద్దాం అంటే క్యాంపస్ ఎక్కడ ఉండాలి, కొత్త రాబోయే క్యాంపస్లు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఆర్ట్స్ కాలేజీ కావచ్చు, మొత్తం కూడా ప్రణాళిక అంటే మనకు న్యూయార్క్ లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, నాంబార్డ్ కావచ్చు, ఇట్లా పెద్ద యూనివర్సిటీలు అంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు కొన్ని యూనివర్సిటీ పేరు చెప్తారు. అంటే ఎక్కడ చదివారు అన్నారు అంటే అడిగితే గనక పెద్ద యూనివర్సిటీల పేరు చెప్తారు. అట్లా మన తెలంగాణలో కూడా బయట దేశాల నుంచి వచ్చి చదువుకోవాలి, అక్కడ మేము ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని చెప్పుకోవాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా పెద్ద ప్రణాళిక చేశారు. మొత్తం దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కావచ్చు, దానికి సంబంధించిన మొత్తం ప్రాజెక్ట్ వర్క్ కూడా విద్యార్థులకు చూపించిన పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా చాలా సంతోషంగా అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కావచ్చు,
ఎవరు కూడా విద్యకు సంబంధించి ఇంత భారీ ఎత్తున ఆలోచించలేదు. సో ఇటు ప్రొఫెసర్స్ కూడా కోదండరాం కావచ్చు, కాసిం సార్ కావచ్చు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి విద్యార్థుల్లో కూడా చాలా ఆనంద బాష్పాలతో అంటే మాట్లాడుతూ ఉన్నారు విద్యార్థులు. అంటే గతంలో మాకు ఎలాంటి వసతులు లేకుండే, సో ఇప్పుడు ఈ 1000 కోట్ల ద్వారా మేము ప్రపంచ వ్యాప్తంగా కూడా మేము అభివృద్ధి చెందిన ఒక యూనివర్సిటీలో ఉంటామంటూ కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎస్, ప్రొఫెసర్ల వెర్షన్ ఏంటి దీనికి సంబంధించి? అంటే అప్పుడు మాట ఇచ్చినప్పుడు కూడా ప్రొఫెసర్ల నుంచి కూడా చాలా వరకు వ్యతిరేకత కావచ్చు, ముందుగా మా సమస్యలు పరిష్కరించండి అని కూడా వారు చాలా వరకు వినతులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నిధుల విడుదలతో కావచ్చు, లేకపోతే వారి సమస్యలు పర్టికులర్గా అన్నీ పరిష్కరిస్తానని ఇచ్చినటువంటి హామీని కూడా ఆయన నిలుపుకునే దిశగా కార్యాచరణ కూడా రూపొందించినటువంటి సిచ్యువేషన్. దీనికి ఏం చెప్తున్నారు ప్రొఫెసర్లు? ముఖ్యంగా ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడుతూ దానికి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్ ఉంటుందో ఆ రిక్రూట్మెంట్ అంటే ఓయూలో అన్నిటికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి, అంటే మెడికల్ కావచ్చు, బిఏ కావచ్చు, అన్ని కోర్సులు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున 1500 మంది దీనికి సంబంధించిన ఉపాధ్యాయులు కావాలని చెప్పేసి అడిగారు. దాంట్లో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, వేరే పార్టీకి సంబంధించి ఎవరు కూడా వేలు పెట్టకుండా మాకు కావాలని చెప్పి ఆయన అడిగారు. వేదిక మీదనే అట్లాంటిది ఏమీ ఉండదు, దీంట్లో నా వేలు కూడా ఉండదు, నాకు సంబంధించి కావచ్చు, సీఎంఓ ఆఫీస్ నుంచి కావచ్చు, నాకు పర్సనల్ గా ఎలాంటిది ఉండదు. ఎందుకంటే విద్య అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి సంబంధించి రాజకీయంగా ఎలాంటి హక్కులు లేకుండా మీరు ఎలాగైతే కోరుకుంటారో అలాగే నేను చేస్తానంటూ కూడా ఆయన స్టేజ్ మీదనే హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళంతా కూడా మురిసిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఉద్యోగాల్లో ఎందుకంటే 1500 నుంచి దాదాపు 3000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో జెన్యూన్ గా పనిచేసే వాళ్ళని తీసుకుని అంటే యూనివర్సిటీ కాబట్టి ఆ యూనివర్సిటీకి ఎవరైతే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అడిగారు, సో జెన్యూన్ గా పనిచేసే వాళ్ళు నేను ఒక 1500 నుంచి 3000 మందిని తీసుకుంటాను అని అడిగారు. సో రేవంత్ రెడ్డి గారు ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు ఉండవు, ఎలాంటి అంటే వేరే సంబంధించి కూడా ఎలాంటి ఒత్తిడిలు ఉండవు, రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా ఎలాంటి ఒత్తిడిలు ఉంటే పూర్తిగా మీరే బాధ్యత తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ యూనివర్సిటీగా ఇది అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఉద్యమాల గడ్డపై రేవంత్ రెడ్డి మాటలు నిలుపుకున్నటువంటి దానికి సంబంధించి ఇటు ప్రొఫెసర్లు, నిరుద్యోగులు, యువత, అలాగే పర్టికులర్గా విద్యార్థులు వారి సమస్యలకు సంబంధించి కావచ్చు, యూనివర్సిటీలో గత కొన్నేళ్ల నుంచి దాదాపుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యల్ని కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అక్కడికక్కడే పరిష్కారానికి సంబంధించి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ల గురించి ఎప్పటి నుంచో కూడా చాలా వరకు నియామకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరతర రకరకాలైనటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరి జోక్యం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ పారదర్శకంగా నడుస్తుంది అనేటువంటి కీలకమైనటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి చెప్పారు అని అంటే నిజమైనటువంటి ఈయనే సీఎం అనేది కూడా అక్కడ అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. 1000 కోట్ల రూపాయలు ప్రకటించడమే కాదు, అక్కడ శాంక్షన్ చేసి చూపించారు రేవంత్ రెడ్డి అని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.